ఓం మాత్రేయ నమః. సనాతన ధర్మంలో స్త్రీ స్థానం అత్యంత ఉన్నత స్థానం. ప్రతి వ్యవస్థకు ఆది దేవతగా స్త్రీమూర్తినే చూపించారు. జ్ఞాన దేవతగా సరస్వతీదేవి, ధన దేవతగా లక్ష్మీదేవి, సౌభాగ్య దేవతగా పార్వతీదేవి, ఆదిశక్తిగా గాయత్రీదేవిని ఇలా స్త్రీమూర్తులను మహిమ చేస్తారు. అంతేకాదు, ఇంటికి దీపం ఇల్లాలు అని కీర్తించబడుతున్నది. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ఈ ప్రపంచంలో అందరిలోనూ ఏదో ఒక అవగుణం కలిగి ఉండవచ్చునేమో, కానీ ఆ అవగుణాలు కలిగినటువంటి ఆ ఆదిశక్తి అయిన స్త్రీమూర్తిది. ఎందుకంటే స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. ఇలా నానమ్మగా, అమ్మమ్మగా, ఒక తల్లిగా, ఒక అక్కగా, చెల్లిగాను, మరి ఒక భార్యగా విభిన్న పాత్రలు పోషిస్తున్నటువంటి ఆ స్త్రీమూర్తికి శిరస్సు వంచి అభినందనలు తెలియజేసుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, ఈ స్త్రీమూర్తులందరికీ. జై హింద్, జై భారత్, వందే మాతరం.